అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఇంకొక డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం నేను ఇలా టాజిల్స్ తీసుకున్నాను. ఈ టాజిల్స్ వచ్చి 80 రౌండ్స్ తీసుకుంటా అండి నేను. ఆ తర్వాత బీడ్స్ ఏమో ఇలా బటర్ఫ్లైస్, ఇంకా లీవ్స్, ఇంకా 1 mm సైజులో బీడ్స్ తీసుకున్నాను. ఇలా ఓకేనా. కాటన్ థ్రెడ్ వచ్చేసి 8 లైన్స్ తీసుకోండి. ఫోర్ రౌండ్స్ తీసి ఇలా కట్ చేసుకొని వన్ సైడ్ ఇలా నీడిల్కి ఎక్కించేసి ఇలా 2 సైడ్స్ కలిపి ముడేసేసుకుంటే ఇలా మనకి 8 లైన్స్ వచ్చేస్తుంది. ఓకేనా. ఆ తర్వాత శారీకి టై చేసేయండి. శారీకి వచ్చి 2 ఇంచెస్కి ఒకటి డాట్స్ పెట్టుకున్నా అండి నేను. ఈ డిజైన్ వచ్చేసి 2 ఇంచెస్కి ఒకటి చేస్తున్నాను. ఫస్ట్ 2 బీడ్స్ ఇవి తీసుకోండి. ఆ తర్వాత బటర్ఫ్లై ఒకటి తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ గోల్డ్ బీడ్స్ మళ్ళీ ఇంకొక 2 తీసుకోండి. ఇలా 2 తీసుకున్న తర్వాత లీఫ్ బీడ్ తీసుకోండి. ఆ తర్వాత టాజల్ తీసుకోండి. ఆ తర్వాత ఇంకొక లీఫ్ బీడ్ తీసుకొని ఇంకొక బీడ్ తీసుకోండి. ఓకేనా. ఇలా మొత్తం ఒకే లైన్లో ఇలా సూదికి ఎక్కించేసుకొని దారానికి, ఆ తర్వాత బటర్ఫ్లై కింద ఉన్న ఈ బీడ్కి దీంతో పాటు బటర్ఫ్లైకి పైన ఉన్న 2 బీడ్స్కి కూడా కలిపి కుచ్చేసేయండి. ఓకేనా. కుచ్చిన తర్వాత ఇలా దగ్గరగా లాగేసేయండి. కాస్త పట్టుకొని నీట్గా ఇలా స్టిఫ్గా ఉంటే మనకి చూడడానికి బాగుంటుంది, కొండపల్లి బొమ్మలాగా. కాస్త గట్టిగా ముడేసేసుకోండి. ఇక్కడ ముడేసుకోవటం అండి కాస్త నీట్గా చేసుకోండి, అలాగే గట్టిగా కూడా ఉండాలి. శారీకి కలిపి 2 సార్లు ముడేసేయాలి, మళ్ళీ మధ్యలో కూడా ఒక 2-3 సార్లు ముడేసుకోవాలి. అలా అయితేనే మనకి జారకుండా ఉంటుంది. అంటే మనం యూజ్ చేసేటప్పుడు ఏమవుతుందనంటే అటు ఇటు ఊగుతూ ఉంటాయి కదా, అప్పుడు లూజ్ అయిపోయి థ్రెడ్ సాగుతుంది. థ్రెడ్ అయితే తెగి పడిపోదు కానీ సాగుతుంది. అది మీకు తెలుసు కదా. కాస్త ముడి లూజ్ అయిందనంటే కిందికి సాగొస్తుంటాయి, జారుతాయి. సాగటం కాదు, జారుతాయి కదా. అలా ఉంటే బాగుండదు కదా. అది కట్ చేయనులేము, ఉంచుకోనులేము, అలా ఉంటాయి. మళ్ళీ కట్టుకోవడానికి రాకపోవచ్చు వీళ్ళకి. అందుకోసం అనేసి కొంచెం చూసి చేసేయండి. ఈ ముళ్ళు గట్టిగా చేస్తే చాలండి, మనకి మంచిగా కదలకుండా ఉంటాయి డిజైన్స్ ఏవైనా కూడా. మనకి వర్క్ కూడా నీట్గా వస్తుంది. ఓకేనా. సేమ్ అండి ఇంతే. ఇంకా ఈ టాజిల్ కూడా ఇలానే చేసేసేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఈ డిజైన్ వచ్చేసి ఇది నేను 2వ శారీకి ఇది చేయడం, ఈ శారీకే. ఫస్ట్ మనం చేసిన శారీకి వచ్చేసి అది వేరేది, అది చూస్తే ఇది కావాలని అడిగారనమాట. దానికోసం అనేసి ఇచ్చేస్తున్నాను మళ్ళీ రిపీటెడ్గా. అది ఈ ఛానల్లో చేశానో లేదంటే స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో చేశానో గుర్తులేదు. సో డిజైన్ అయితే మొత్తానికైతే ఇలా ఉంటుంది. మరి ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి డిజైన్స్ మీకోసం చేస్తూ ఉంటాను. ఓకేనా అండి. నేను మీకు ఇది అయిపోయిన తర్వాత డిజైన్ చూపించేస్తాను. అయిపోతుంది. ఇగో ఇలా ముడేసేసుకోవాలి నీట్గా. ముడేసుకున్న తర్వాత నేనైతే నాకు ఇక్కడ పీకోక్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ ఫిల్ట్ లాగా కుట్టారు, చూసారు కదా. సో మనకి 3 లేయర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ మడిచి కుడతారు కాబట్టి 3 లేయర్స్ వరకు ఉంటుంది. సో అందుకని నేను ఇలా పూసల్లో నుంచి తీయకుండా ఇలా దీని లోపల నుంచే తీసేస్తున్నా అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు. మనం పీకో చేసిన లైన్కైనా సరే మనం ఇలా థ్రెడ్ ఇలా తీసి కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. అదే చిన్న బీడ్స్ అనుకోండి, నీడిల్ మళ్ళీ రిపీట్ రావాలంటే రాదు.
అందుకని ఇలా పక్క నుంచి తీసి కట్ చేసుకుంటే మనకి నీట్గా కనబడుతుంది అన్నమాట వర్క్. ఓకేనా, నీట్గా ఎలా చేయాలో చూసుకొని చేసుకుంటేనే బెటర్ కదా అండి. ఓకేనా, మరి మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. డిజైన్ చూపించేస్తా. అయిపోయింది నాది కూడా. ఇదిగో శారీ ఇది అండి. ఇది కొంచెం బ్లూనే, కాకపోతే కాస్త డార్క్ ఉంది. అటు నేవీ కాదు, ఇటు మామూలు బ్లూ కూడా కాదు. కొంచెం థ్రెడ్ దొరకడం కష్టమే ఈ బ్లూకి. ఓకే అండి, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం.